హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కాన్సెప్ట్ ఆఫ్ ద డేలో భాగంగా ఈ యొక్క ఆర్టికల్ 370 మొన్న రద్దు చేసేటప్పుడు సుప్రీంకోర్టు చాలా ప్రధానంగా ఏ జడ్జిమెంట్ పైన ఆధారపడి ఇచ్చిందంటే ఈ యొక్క ఆర్టికల్ 370 గురించి జడ్జిమెంటు ఎస్ఆర్ బొమ్మాయి జడ్జిమెంట్ పైన ఆధారపడి ఈ యొక్క ఆర్టికల్ 370 పైన తీర్పు ఇవ్వడం జరిగింది. మరి ఈ సందర్భంలో అసలు ఎస్ఆర్ బొమ్మాయి తీర్పు గురించి ఏందో, అసలు ఆ ఎస్ఆర్ బొమ్మాయి జడ్జిమెంట్లో ఏం చెప్పింది సుప్రీంకోర్టు అనేది మనం ఈ యొక్క ఆర్టికల్ 370కి రిలేటెడ్ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. దాని తర్వాత అసలు ఇష్యూ ఎందుకు వచ్చిందో మీకు అర్థమవుతుంది ఈజీగా. సో ఇదంతా కూడా ఈరోజు మనం వీడియోలో డిస్కస్ చేయబోయేది ఎస్ఆర్ బొమ్మాయి కేసుకి అండ్ దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు సుప్రీంకోర్టు ఆర్టికల్ 370ని సమర్థించడాన్ని ఏ విధంగా మనం లింక్ చేసుకోవచ్చు చూద్దాం. ఓకే, ఫస్ట్ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఈ యొక్క ఎస్ఆర్ బొమ్మాయి జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఈ యొక్క దీన్ని మనం ఎస్ఆర్ బొమ్మాయి అనేటువంటి వ్యక్తి ఇదివరకు కర్ణాటకకి మాజీ ముఖ్యమంత్రి అనమాట. సో ఎస్ఆర్ బొమ్మాయి కేస్ ఇది మనకి 1994లో వచ్చింది. 1994 అసలు ఈ కేసుని మనం బ్రీఫ్గా అర్థం చేసుకున్నట్టయితే కనుక ఈ యొక్క ఎస్ఆర్ బొమ్మాయి తను చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు తను జనతా పార్టీకి చెందినటువంటి వ్యక్తి. జనతా పార్టీ ప్రభుత్వం, ఈ యొక్క జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏం జరిగిందంటే 1989లో ఈ ప్రభుత్వం నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు వైదొలిగారు. ఈ ప్రభుత్వానికి సరైనటువంటి సపోర్టు లేదు అని చెప్పేసి ఏం చేశారు, ఈ యొక్క కర్ణాటక గవర్నర్, అప్పుడు ఉన్నటువంటి కర్ణాటక గవర్నర్ ఏం చేశారంటే కనుక ఈ యొక్క ప్రభుత్వాన్ని గవర్నమెంట్ని సస్పెండ్ చేశాడు. దాంతోపాటు ప్రెసిడెంట్ రూల్ విధించాడు. ఓకే, ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్డ్. దాని తర్వాత ఇంకేం చేశాడంటే కనుక అసెంబ్లీని కూడా రద్దు చేశాడు. ఓకే, అసెంబ్లీ డిజల్యూషన్, అసెంబ్లీ కూడా రద్దు చేశాడు. ఇవన్నీ అయిపోయినాయి. మరి ఇక్కడ గవర్నర్ అతనికి నిజంగానే సపోర్ట్ ఉందా లేదా అని వెరిఫై చేసుకోవాలి కదా, వెరిఫై చేసుకోకుండానే ఇవన్నీ చేసిండు. దీనిపైన ఎస్ఆర్ బొమ్మాయి ఏం చేసిండు, ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి ఈ యొక్క ఎస్ఆర్ బొమ్మాయి కర్ణాటక హైకోర్టుకి అప్పీల్ చేసుకున్నాడు. కర్ణాటక హైకోర్టు కూడా ఇతనికి నెగిటివ్గా జడ్జిమెంట్ ఇచ్చింది. దాని తర్వాత ఇతను ఎక్కడికి వెళ్ళాడు, సుప్రీంకోర్టుకి వెళ్ళిండు. ఓకే, సుప్రీంకోర్టు. మరి ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చేస్తుందో చూద్దాం ఒకసారి. సుప్రీంకోర్టు ఈ యొక్క విషయాన్ని విచారించడానికి 9 మంది సభ్యులతో కూడినటువంటి ఒక బెంచ్ అనేది ఫామ్ అయింది. అంటే ఈ యొక్క 9 జడ్జెస్ బెంచ్, 9 మందితో కూడినటువంటి ఒక బెంచ్ అనేది ఏర్పాటైంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఇప్పుడు కనుక మళ్ళీ సుప్రీంకోర్టు ఈ యొక్క ఈ యొక్క ఎస్ఆర్ బొమ్మాయి కేసులో ఇచ్చినటువంటి తీర్పుని మళ్ళీ రివ్యూ చేయాలనుకుంటే కనుక ఏర్పడేటటువంటి బెంచ్ ఏంటంటే దీనికన్నా ఎక్కువ బెంచ్ అయి ఉండాలి. అంటే అప్పుడు 9 అయితే కనుక ఇప్పుడు 10 మెంబర్స్తోనో లేదా 11 మెంబర్స్తోనో బెంచ్ అనేది ఫామ్ చేసుకోవాలి. ఓకే, అంటే సుప్రీంకోర్టులో ఒక బెంచ్ ఇచ్చేటటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని హయ్యర్ బెంచ్, పెద్ద బెంచ్ మాత్రమే రివ్యూ చేయగలుగుతుంది. సరే, ఇందులో మనకి ఏం చెప్పారంటే కనుక 9 మంది జడ్జెస్ కూడా ఏం చెప్పారంటే కనుక ఇక్కడ నెంబర్ 1 ఇది ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అనుకోవచ్చు. ఆర్టికల్ 356 సంబంధించింది. నెంబర్ 1 ఏంటంటే గవర్నర్ ఫస్ట్ ప్రభుత్వానికి సరైనటువంటి సపోర్ట్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలంటే వాళ్ళకి ఫ్లోర్ టెస్ట్, అంటే ప్రభుత్వాన్ని యొక్క ఫ్లోర్ టెస్ట్ కండక్ట్ చేయమని అడగాలి. ఒకవేళ గవర్నర్కి అనుమానం ఉంటే తన ఇష్టం వచ్చినట్టుగా ప్రభుత్వాన్ని సస్పెండ్ చేయడానికి వీల్లేదు. అంటే ఈ యొక్క ఫ్లోర్ టెస్ట్ అంటే విశ్వాస పరీక్ష, గవర్నమెంట్ తన యొక్క విశ్వాసాన్ని ప్రూవ్ చేసుకోమని అడగొచ్చు. అలా అడిగిన తర్వాత అప్పుడు ప్రభుత్వాన్ని వాళ్ళ యొక్క విశ్వాసాన్ని పొందలేకపోతే, ఎందుకంటే నేను మీకు పాలిటీలో చాలాసార్లు చెప్పాను, ఆర్టికల్ 75 క్లాస్ 3 ఏం చెప్తుంది, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ అకౌంటబుల్ టు లోక్సభ. ఓకే, స్టేట్ లెవెల్లో అయితే కనుక 164 ప్రకారం. మరి ఈ యొక్క మంత్రిమండలి సభ విశ్వాసాన్ని ఉన్నంత మట్టుకే కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఒకవేళ వాళ్ళ యొక్క సభ విశ్వాసాన్ని పొందలేకపోతే రాజీనామా చేస్తారు, అది వేరే విషయం. ఫ్లోర్ టెస్ట్ అనేది ఖచ్చితంగా చేయాలి. ఆ ఫ్లోర్ టెస్ట్ చేసిన తర్వాత అప్పుడు పార్లమెంటుకు పంపించాలి. పార్లమెంటుకి ఈ రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూల్ విధించండి అని పార్లమెంటు పంపిస్తే పార్లమెంటు వితిన్ 2 మంత్స్ 2 సభలు కూడా వితిన్ 2 మంత్స్ లోపల దాన్ని యాక్సెప్ట్ చేయాలన్నమాట. ఇక్కడ మీకు చిన్న క్వశ్చన్, మరి పార్లమెంటు వితిన్ 2 మంత్స్లో యాక్సెప్ట్ చేయాలంటున్నాం కదా, దీనికి ఏ మెజారిటీ అనేది అవసరం? సింపుల్ మెజారిటీ అవసరమా, స్పెషల్ మెజారిటీ అవసరమా? ఆన్సర్ చేయండి.
పార్లమెంట్ 2 monthsలో ఆమోదిస్తే అప్పుడు ఈ యొక్క రాష్ట్రపతి పాలన అనేది స్టార్ట్ అవుతుంది. ఒకవేళ ఆమోదించలేదనుకోండి అప్పుడు రాష్ట్రపతి పాలన ఉండదు, మళ్ళీ ప్రభుత్వం అనేది రివైవ్ అవుతుంది, మళ్ళీ ప్రభుత్వం అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, దాంతోపాటు ఇదంతా జరిగేటప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి అసెంబ్లీని ఏం చేయాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి అసెంబ్లీని మీరు రద్దు చేయకూడదు, ఓన్లీ ఎందులో మాత్రమే పెట్టాలి, సస్పెండెడ్ యానిమేషన్ అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అసెంబ్లీని కేవలం తాత్కాలికంగా మాత్రమే రద్దు చేయాలి, అంటే తాత్కాలికంగా మాత్రమే దాన్ని హోల్డ్లో పెట్టాలి. ఓకే, అంతే తప్పించేసి దాన్ని మీరు ఈ యొక్క అసెంబ్లీని రద్దు చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఇలా వేసామనుకోండి దీన్ని మళ్ళీ మనం రీస్టార్ట్ చేసుకోవచ్చు, అంటే మన ల్యాప్టాప్ని స్లీప్లో పెట్టినట్టు. అదే ఇది అనుకోండి, ఇది ఒక్కసారి అసెంబ్లీకి డిసాల్వ్ అయిందనుకోండి మళ్ళీ ఆ యొక్క అసెంబ్లీని మళ్ళీ మనం రియాక్టివేట్ చేయడానికి లేదు, మళ్ళీ మనం ఎన్నికలకి వెళ్ళాలి. ఈ కండిషన్స్ చెప్పారనమాట. ఇది మనకి ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అంటాం. రీసెంట్గా మీకు 2016 యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అరుణాచల్ ప్రదేశ్లో కానీ అలానే మీకు ఉత్తరాఖండ్లో కానీ రాష్ట్రపతి పాలన విధించినప్పుడు సుప్రీంకోర్టు ఈ యొక్క ఎస్ఆర్ బొమ్మాయి కేసుని బేస్ చేసుకొని ఆ రాష్ట్రాల్లో ఈ యొక్క రాష్ట్రపతి పాలన అనేది రాజ్యాంగానికి విరుద్ధం, అది చెల్లదు అని కూడా జడ్జిమెంట్ ఇచ్చింది. అంటే ఈ యొక్క జడ్జిమెంట్ యొక్క ప్రభావం ఎంత తీవ్రమెంతో అర్థం చేసుకోండి. సరే, మరి ఇది బాగానే ఉంది. ఈ జడ్జిమెంట్ ఇప్పుడు ఆర్టికల్ 370కి ఎలా రిలేటెడ్ అది చూద్దాం ఒకసారి. ఓకే, సరే, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ఈ యొక్క ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్కి సంబంధించి నేను మొన్ననే ఆల్రెడీ ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆర్టికల్ 370 కరెక్టే, రద్దు చేయడం కరెక్టే అనేది సుప్రీంకోర్టు చెప్పిందన్న దానిపైన మీరు చెక్ చేసుకోవచ్చు. జమ్మూ కాశ్మీరు అనేది 2018 నుంచి ఏ వ్యవస్థలో ఉంది, ప్రెసిడెంట్ రూల్, రాష్ట్రపతి పాలనలో ఉంది, ప్రెసిడెంట్ రూల్. మరి ఎప్పుడైతే కనుక ఒక రాష్ట్రం కానీ లేదా కేంద్రపాలిత ప్రాంతానికి ఇది ఇంకా డైరెక్ట్గా కేంద్రం కంట్రోల్లోనే ఉంటుంది. ఇలా రాష్ట్రపతి పాలనలో ఉన్నప్పుడు అప్పుడు ఆ రాష్ట్రం యొక్క అంటే ఇలా ప్రెసిడెంట్ రూల్లో ఉన్నప్పుడు జమ్మూ కాశ్మీర్ యొక్క ఎగ్జిక్యూటివ్ అంటే కార్యనిర్వాహక వ్యవస్థ, ఓకే, ఎగ్జిక్యూటివ్, అలానే లెజిస్లేటివ్. జమ్మూ కాశ్మీర్ యొక్క లెజిస్లేటివ్ వ్యవహారమేమో ఎవరి కంట్రోల్లో ఉంటాయి, పార్లమెంట్ కంట్రోల్లో ఉంటుంది ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించినప్పుడు. అందుకోసమే జమ్మూ కాశ్మీర్కి సంబంధించి అక్కడ రిజర్వేషన్స్ అప్లికేబుల్ అవ్వడం కానీ లేదా జమ్మూ కాశ్మీర్ 2గా డివైడ్ చేయడం కానీ, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ చేయాల్సిన పనులను కూడా పార్లమెంట్ చేసింది, ఎందుకంటే రాష్ట్రపతి పాలన ఉంది కాబట్టి. అలానే జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ ఏదైతే ఉందో ఈ యొక్క పవర్స్ అన్నీ కూడా ఎవరి దగ్గర ఉంటాయి, ప్రెసిడెంట్ దగ్గర ఉంటాయి. ఇప్పుడు కోర్టులో క్వశ్చన్ చేసింది ఏంటంటే, ప్రెసిడెంట్ ఈ యొక్క 2019లో జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఆర్డర్స్ ఇచ్చారు కదా, ఏం ఆర్డర్స్ ఇచ్చారు, ఈ యొక్క ఆర్టికల్ 370ని రద్దు చేస్తున్నట్టు ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ వచ్చినాయి కదా. అలానే జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 35A కూడా చెల్లదని ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ వచ్చినాయి కదా. ఇవి వ్యాలిడా కాదా, ఒక రాష్ట్రం ప్రెసిడెంట్ రూల్లో ఉన్నప్పుడు ప్రెసిడెంట్ ఇలా చేయొచ్చా, రాష్ట్రానికి సంబంధం లేకుండా ఆ రాష్ట్రంలో అసెంబ్లీ లేదు ఏం లేదు, మరి ఇలా చేయొచ్చా అన్నదాన్ని సుప్రీంకోర్టు చేయొచ్చు అని సమర్థించింది. దీన్ని ఇదన్నమాట. చేయొచ్చు అని దేన్ని బట్టి చెప్పింది, ఈ యొక్క ఎస్ఆర్ బొమ్మాయి రూల్ ప్రకారము ఈ యొక్క రాష్ట్రపతి ఒక ప్రెసిడెంట్ రూల్ ఉన్నప్పుడు రాష్ట్రపతి ఇలాంటి యాక్షన్స్ని పర్ఫామ్ చేయొచ్చు, ఇది రాజ్యాంగానికి విరుద్ధమేం కాదు. ఎస్ఆర్ బొమ్మాయిలో ఇంకేం చెప్పిందంటే, ప్రెసిడెంట్ రూల్లో ఉన్నప్పుడు రాష్ట్రపతి చేసేవి న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తాయని చెప్పింది. అందుకోసం ఇప్పుడు న్యాయస్థానంలో దీన్ని క్వశ్చన్ చేశారు కోర్టులో క్వశ్చన్ చేసిన తర్వాత ఇప్పుడు కోర్టు ఏం చెప్పింది, ఇలా ఒక స్టేట్లో ప్రెసిడెంట్ రూల్ ఉన్నప్పుడు రాష్ట్రపతి పాలన ఉన్నప్పుడు ప్రెసిడెంట్ ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆ రాష్ట్ర స్వరూపాన్ని మార్చేటటువంటి ఆర్డర్స్ ఇవ్వచ్చు అని చెప్పడం జరిగింది. ఇలా ఈ యొక్క ఎస్ఆర్ బొమ్మాయి జడ్జిమెంట్ని సుప్రీంకోర్టు ఆర్టికల్ 370లో వాడింది. ఒకసారి మనం క్విక్ రివిజన్ చూస్తే కనుక ఎస్ఆర్ బొమ్మాయి కేసు 1994 అండ్ ఎస్ఆర్ బొమ్మాయి సీఎం ఉంటుండే, గవర్నర్ ఈ యొక్క ఆ పార్టీకి ఆ ప్రభుత్వానికి సరైన మద్దతు లేదన్నటువంటి అజంప్షన్తోని గవర్నమెంట్ని సస్పెండ్ చేసిండు, రాష్ట్రపతి పాలన విధించిండు, అసెంబ్లీని డిజాల్వ్ చేసిండు. బట్ సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఎస్ఆర్ బొమ్మాయి కేసులో, ఫస్ట్ మీరు ఫ్లోర్ టెస్ట్ చేయాలి, అప్పుడు ప్రభుత్వానికి సరైన సపోర్ట్ లేదనుకుంటే పార్లమెంట్ 2 నెలల్లో ఆమోదించేంతలోపు అసెంబ్లీని సస్పెండెడ్ యానిమేషన్లో ఉంచాలి, అంతే తప్పించేసి ఈ యొక్క రద్దు చేయకూడదు అని చెప్పింది. దాని తర్వాత జమ్మూ కాశ్మీర్లో 2018లోనే ప్రెసిడెంట్ రూల్ ఉంది. ప్రెసిడెంట్ రూల్ అంటే రాష్ట్రపతి యొక్క ఎగ్జిక్యూటివ్ వ్యవహారాలు చూసుకుంటాడు, ఈ యొక్క కార్యనిర్వాహక అధికారాలు, పార్లమెంట్ ఏమో లెజిస్లేచర్ వ్యవహారాలు చూసుకుంటుంది. ప్రెసిడెంట్ తన యొక్క ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉపయోగించుకొని ఈ ఆర్టికల్ 370ని రద్దు చేసి ఆర్డర్స్ ఇవ్వడం ఏదైతే ఉందో ఇది రాజ్యాంగబద్ధమే అని సుప్రీంకోర్టు చెప్పింది. ఇది ఈరోజు మీరు తెలుసుకోవాల్సినటువంటి కాన్సెప్ట్. ఇట్లాంటి కాన్సెప్ట్స్ నిన్న మనము భగత్ సింగ్ పార్లమెంట్ దాడి అనే ఆ వీడియో కింద కూడా మీరు చాలామంది కొన్ని టాపిక్ సజెస్ట్ చేశారు, అందులో కొన్ని టాపిక్ పిక్ చేసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఓకే, సో మరి ఇలాంటి టాపిక్స్ ఇంకా మీకు ఏమైనా లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో పాలిటీ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్ ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా అవి మీరు ఈ వీడియో కమెంట్స్లో ఇంక్లూడ్ చేయండి. అవి నేను తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.